హలో హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను నా చిన్నప్పుడు చూసిన చిన్న చిన్న జ్ఞాపకాలను మీతో షేర్ చేసుకోబోతున్నాను. యాక్చువల్లీ ఇది మట్టి పొయ్యి, దీన్ని అలుక్కుంటారనమాట. అయితే ఇది వేడి నీళ్ళు, ఇక్కడేమో వేడి నీళ్ళు కాచుకుంటారు, ఇక్కడేమో వంట చేసుకుంటారు, అన్నం కూర అలాంటివి. ఇప్పుడైతే ఆవుకి చిన్న దానా పెడుతున్నారనమాట, అంటే జొన్నలు ఉడకబెడుతున్నారు. అయితే ఇది పగ్గొట్టం. చిన్నప్పుడు చూసాము అమ్మమ్మ వాళ్ళు చేస్తున్నప్పుడు, ఇప్పుడు చూస్తుంటే చాలా ఎగ్జైట్మెంట్గా అనిపిస్తుంది. దీంతో ఊదాలన్నమాట మనం మంట. ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఇవి ఎవరు వాడట్లేదు, కానీ వాడిన వాళ్ళని చూస్తుంటే, ఇలాంటి ఊరికి వచ్చినప్పుడు ఇవి చూస్తాం కదా, చాలా ఎగ్జైట్మెంట్ అనిపిస్తుంది. మీకు అలాగే ఇక్కడ కోళ్ళు కూడా ఉన్నాయి, వాటిని కూడా చూపిస్తాం. దా 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 కోళ్ళమ్మా. జస్ట్ యాక్చువల్లీ ఈ చెట్టు వచ్చేసి డెకరేషన్ ఫ్లవర్, సన్ఫ్లవర్ లాగే ఉంటుంది, కానీ సన్ఫ్లవర్ కాదు. చాలా బాగుంది కదా, చాలా క్యూట్గా ఉంది. మామిడి చెట్టు పూత వచ్చింది, చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. బాగుంది కదా. ఊరి జ్ఞాపకాలను మళ్ళీ రిపీట్ చేసుకుంటున్నాం అనమాట. గంగా అనమాట. అయితే ఈ ఆవుకి రీసెంట్గా ఈ దూడ పుట్టింది. దీని పేరు వచ్చేసి నందు. బాగుందా? మీకు కూడా నచ్చిందా? హాయ్ నందు. నాటుకోళ్ళు, ఇవన్నీ నాటుకోళ్ళు. ఇంకా మీకు దగ్గర నుంచి కొన్ని నాటుకోళ్ళని చూపిస్తాను. ఇవి నాటు పుంజులు, చూసారా ఎంత హైట్ ఉన్నాయో, ఎంత బాగున్నాయో. కలర్ కూడా చాలా బాగుంది. ఇంకా ఉన్నాయి, ఇక్కడ తిరుగుతూనే ఉన్నాయి. ఇది చూడండి, మొత్తం కోళ్ళన్నీ నైట్కి లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇది దాని రూము, చిన్న రూము. కోళ్ళకి దానా వేసినప్పుడు నేను మీకు అన్ని కోళ్ళని పుంజులని చూపిస్తానమాట. ఇవి చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నాయి ఇక్కడ, చూడండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. మనం చిన్నప్పుడు చూసిన గొడ్ల చావిడి ఇప్పుడు కొంచెం ఒక డిఫరెంట్ వేరియేషన్లో దోమతెర. ఎందుకంటే రీసెంట్గానే ఆవు దూడ పుట్టింది కాబట్టి కొంచెం దూడకి సెక్యూర్గా బాగుంది కదా. ఇది మేము సిటీ నుండి వచ్చి మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర స్టే చేసామన్నమాట. మాకు తెలిసిన ఆంటీ వాళ్ళ ఇల్లు. వీళ్ళవే ఇప్పుడు నేను చూపించినవన్నీ. ఈ వీడియో మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఉంటాను మరి, బాయ్ బాయ్.